8వ వచనం, 10:8 అందరూ కలిపి చదువుదామండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మము చేసి నన్ను రూపించి ఉన్నాను, నీవు నన్ను మింగివేయుచున్నావు. చాలండి, దేవుని సాయంత్రం వచ్చి ప్రార్థన చేసుకుందాం. పదో అధ్యాయము 8వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసినను రూపించి ఉన్నను అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, సృజించిన హస్తములు అంటే ప్రభువారు నిన్ను నన్ను తన చేతులతో తను చేసి తన రూపాన్ని నీకు నాకు ఇచ్చిన వారుగా ఉంటున్నారు. అంతేకాకుండా ప్రభువారు ఇంకొక వచనం కూడా చెప్తూ వస్తున్నారు. 119వ కీర్తన మరి 73వ వచనంలో కూడా ఒక మాట ప్రభువారు చూద్దాం. చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు చెప్పినట్లుగా, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా 139వ కీర్తన కూడా ఒక మాట చూడండి. 139వ కీర్తన 139వ కీర్తన 13, 14, 16 వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమునాయెను. చాలు, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ఎంత స్పష్టంగా ఆయన చేతితో చేసిన మనని ఒకసారి మనం గమనించినట్లయితే, నా అంతరింద్రియమును నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుడు నిన్ను నన్ను మరి ఒక కొండకి మరి ఎలాగ రూపునిచ్చారో అలాగే నిన్ను నన్ను ప్రభు యేసుక్రీస్తు వారు ఒక రూపునిచ్చి నిన్ను నన్ను తల్లి గర్భంలో నుండి నిన్ను నన్ను రూపించిన వాడుగా ఉంటున్నారు. దాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువారు నీకు నాకు ఇచ్చిన ఈ రూపాన్ని మనము సంతోషముతో ఆనందముతో, ప్రభువా నీ హస్తములతో నన్ను చేసి ఈ రోజున నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు ఈ నూతన సంవత్సరంలో నాకు కలగజేశారు ప్రభువా. అందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలని దేవాది దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించబద్ధమై ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క హస్తాలు మనం ఏం చేసినాయి అంటే, మత్తయి రాసిన సువార్త 2వ అనుభవం మనం చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్తలో ఒక మాట ఉంటుంది. 14వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. 14:31. ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హస్తాలు మనల్ని సృజించినవిగా కనపడుతూ వస్తున్నాయి. 2వ అనుభవం మనం చూసినట్లయితే రక్షించు హస్తములుగా మనకు కనపడుతూ వస్తున్నాయి. పేతురు మరి ఆ యొక్క యేసు ప్రభువారు మధ్యరాత్రి వేళ సమయంలో ఆయన మరి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చే సమయంలో పేతురు గారు యేసు ప్రభువారిని అడుగుతూ వచ్చారు. ఏమని అడిగారంటే,
చూడండి, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలి చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నిన్ను నన్ను ఎన్నిసార్లు ఆయన ఈ 2024 సంవత్సరంలో రక్షిస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు రక్షిస్తూ వచ్చారు. మునిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రభువారు తన హస్తాన్నిచ్చి పేతురు గారిని నీటిలో నుండి లాగినట్లుగా నిన్ను నన్ను ఎన్నోసార్లు ఆయన రక్షిస్తూ వచ్చారు. జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం విషయంలో కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఏం చేశారు? తన హస్తాలతో రక్షిస్తూ వచ్చారు. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఆయన చేసిన మేలుని మర్చిపోవాలి. చూడండి, ఈ యొక్క 2025 సంవత్సరము ఇప్పుడు దగ్గర 12 గంటలు దాటి దగ్గర ఇంకొక అరగంట ఎక్కువైంది. ఈ క్షణము, ఈ నిమిషం చూడలేని వారు కూడా చాలామంది ఉన్నారు దేశంలో. కానీ నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధిలో ఉంచాడంటే ఆయన ఉచితమైన కృప. ప్రేమ దేవుని బిడ్డారా, నిన్ను నన్ను ఆయన ఎన్నో పరిస్థితుల నుండి ప్రభువారు రక్షించిన దాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలి? ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, మీరు ఈ 2024 సంవత్సరంలో ఎన్నో ఆపదలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రభా మునిగిపోయే పరిస్థితుల్లో, అప్పుల బాధల్లో ఉన్నప్పుడు, ప్రభా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రభా ఈ పరిస్థితి ఏంటి నాకని నేను దిగులుతో ఉన్నప్పుడు మీరు నన్ను ఆదరించారు, నన్ను లేవనెత్తారు. ప్రభా, ఆ పేతురు గారు నీటిలో మునిగినప్పుడు మీరు విడిచిపెట్టలేదు. వెంటనే చేయి చాపి పట్టుకున్నట్లుగా నన్ను కూడా పట్టుకొని లేవనెత్తిన దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలని మన దేవుని ఏం చేయాలండి? దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరట ఈ 2025 సంవత్సరంలో ప్రభు వారు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే మూడో అనుభవం కూడా మనం చూసినట్లయితే ఒక అనుభవం చూద్దాం. చూడండి, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. మార్కు రాసిన సువార్త చదువు. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతుల కొరకు ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇవ్వబడని జ్ఞానం ఏంటిది? ఇతని చేతుల వలన ఈ అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను వారి సహోదరుడు కాడా? వడ్లవాడు కాడా? ఇతని సోదరి మనందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడేది. ఇక్కడ మూడో అనుభవం ఏంటంటే, ఒకటి, ఆయన చేతులతో మన ఏం చేశాడండి? సృజించాడు. మన్నే సృజించాడు. ఆయన రూపంలో నిన్ను నన్ను చేశాడు. రెండో అనుభవం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను ఆయన చేతులతో రక్షిస్తూ వచ్చాడు. మూడో అనుభవం ఏంటంటే, అద్భుతంలో చేసిన హస్తములు. నిన్ను నన్ను అద్భుతాలు చేస్తూ వచ్చారు ప్రభువా. ఎలాంటి అద్భుతాలు? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తే, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించిన అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతను ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానము ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతని చేతుల వల్ల ఏం చేస్తున్నాయట? అద్భుతములు. నీ నా జీవితంలో ఈ 2024 సంవత్సరము అంతా కూడా ఎన్ని అద్భుతాలు మన జీవితాల్లో జరిగించాడు దేవుడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, నిజంగా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు. ప్రభా, నాకు రాదు, నాకు లేదు అనుకున్న విషయాల్లో అన్నీ సమకూర్చి నన్ను సంతోషపెట్టి ఈ రోజున 2025 సంవత్సరంలో నడిపించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ స్వగ్రామంలో యేసు ప్రభువారి స్వగ్రామం నజరేతు. ఆ స్వగ్రామంలో యేసు ప్రభువారు వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆయన చేసిన పనులు బట్టి. అందుకని ఇక్కడ ఏమని అంటున్నారంటే,
ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యేసోబు, యోదా, సీమోన్ అనువారి సహోదరుడు కాదా? చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున 2024 సంవత్సరం అంతా కూడా నిన్ను నన్ను ఎన్నో అద్భుతాలతో ఆయన కాచి కాపాడుతూ వచ్చారు. ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో చేస్తూ వచ్చారని మరి మనస్ఫూర్తిగా మనం నమ్మి ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించబద్ధులమై ఉన్నామని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అందుకనే ప్రభువు గురించి, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క హస్తాలు ఈ సంవత్సరంలో మనకు చేసిన అద్భుతాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి, ఆయన నిన్ను నన్ను సృజించాడు. ఆయన మనకు ఒక రూపునిచ్చాడు, అది మర్చిపోకూడదు మనం ఇప్పుడు. రెండోది, ఆయన నిన్ను నన్ను ఎన్నో పరిస్థితుల నుండి రక్షిస్తూ వచ్చాడు, అది మర్చిపోకూడదు, దేవుని స్తుతించాలి. మూడో విషయం ఏంటంటే అద్భుతాలు చేశాడు. తన చేతులతో ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడు. ఆ రోజున ఇశ్రాయేలు జనాంగం, ఇందాక అన్న చెప్పినట్లుగా ఇశ్రాయేలు జనాంగము మరి అటుపక్క ఫరో సైన్యం తరుగుతున్నారు, ఇటుపక్క ఎర్ర సముద్రం. ఏం చేయాలండి? ఎటు వెళ్తారు? అందరూ కూడా భయాందోళనతో గురైపోయారు. అందరూ ఇశ్రాయేలు జనాంగం అరుస్తున్నారు, అమ్మో ఆ యొక్క ఐగుప్తీయులు సైన్యం వచ్చేస్తుంది, మమ్మల్ని చంపేస్తుంది, ఏంటి ప్రభు అని అరిచేస్తున్నారు. ఆ మోషేని గొనుకుతున్నారు. అప్పుడు మోషే చక్కగా ప్రార్థన చేసి ఏం చేశాడు? మీరు ఊరిక నిల్చుండి చూడుడి అని చక్కగా కర్రబెట్టి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా కర్రబెట్టి ప్రార్థించగానే సముద్రం ఏమైందండి? 2 పాయలుగా చీలిపోయింది. మన సమస్యలు కూడా ఎన్నోసార్లు 2 పాయలుగా చీల్చిపోయి ఆ దాంట్లో నుండి దేవాది దేవుడు ఎన్నోసార్లు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. పొడి నేల మీద, ఆరిన నేల మీద నడుస్తూ ఆ దగ్గరికి వెళ్ళారట ఇశ్రాయేలు జనాలు. మనం కూడా ఎన్నోసార్లు అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ వచ్చాం. అందును బట్టి దేవునికి మనం ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన మేలుని తలపోసుకుంటూ 2025 సంవత్సరంలో దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించబద్ధులమై ఉన్నామని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అలాగే 4వ అనుభవం కూడా మనం చూసినట్లయితే, 4వ అనుభవం మార్కు రాసిన సువార్త చూడండి, 10వ అధ్యాయము 13, 16, 13 నుంచి 16 వరకు. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఎలాంటి వారిది? చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. వారి మీద ఏముంచాడటండి? చేతులుంచి. మనం ధ్యానం చేసుకున్న అంశాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారి యొక్క హస్తములు మనం ధ్యానం చేసుకునేది. ఆయన హస్తములతో చేసిన అద్భుతాల్లో ఇది 4వ అద్భుతం. ఏం చేశారంటే, పిల్లల్ని తీసుకొచ్చే సమయంలో అక్కడున్న శిష్యులందరూ కూడా అభ్యంతరపడ్డారు. పిల్లల్ని యేసుప్రభు వారి దగ్గర తీసుకురావద్దని అభ్యంతరపడినప్పుడు వెంటనే యేసుప్రభు వారు స్పందించి ఇక్కడ ఏం మాట్లాడారంటే, యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిది అని చెప్పి 16వ వచనానికి వచ్చేళ్ళకి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు. మనం అందరం కూడా ఆయనకి ఏమవుతాం? బిడ్డలం. మనం పెద్దవాళ్ళం అయ్యాము, పెద్ద వయసు వచ్చిందని కాదు, మనం ఇప్పటికీ ఆయనకి చంటి బిడ్డ. తల్లి చూడండి, పెద్ద కొడుకు కూతురు కానీ ఎవరన్నా దగ్గరికి రాగానే తల సరుగుతారు, తలకు నూనె రాస్తారు, ఎర్ర బాగున్నాం అంటారు, ఒళ్ళు సరుగుతుంటారు. చిన్న బిడ్డలే వాళ్ళకి ఇప్పుడు కూడా ఆ తల్లి ప్రేమ అలాంటిది. అలాగే ప్రభువారికి కూడా నిన్ను నన్ను ఏంటంటే మన బిడ్డలుగా ఆయన కొలుస్తూ వస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను బిడ్డలుగా పోలుస్తూ నిన్ను నన్ను ఆయన హస్తాలతో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే, ఒక విషయాన్ని, ఒక 3 అనుభవాలు చూద్దాం ఈ ఆశీర్వదించడంలో. అది మనకు అర్థం అవటానికి ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. త్వరగా ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో ఎవరిని ఆశీర్వదించాడు నిన్ను నన్ను? ఇక్కడ చూడండి, 24:1.
అబ్రహాము ఆ, బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. ఉమ్, అన్ని విషయములలోనూ ఆ. యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను ఈ రోజున ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోను యెహోవా అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చాడు. అన్ని విషయాల్లో, ఒక్క విషయం కాదు, అన్ని విషయాల్లో అబ్రహాముని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ రోజున నిన్ను నన్ను ఎన్నిసార్లు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడండి? జ్ఞాపకం ఉంచుకొని దేవుణ్ణి మనం ఏం చేయాలండి? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. అలాగే ఇంకో భక్తుని చూద్దాం. 26వ అధ్యాయము, ఆదికాండం 26:12. 26:12 చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఆ, విత్తనము వేసి ఆ, ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందెను. ఆ, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ. ఆ మనుషుడు గొప్పవాడాయెను. అది చూసారా? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతర ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడు. దేవాది దేవుడు ఆశీర్వదిస్తే ఏ మనుషుడైనా సరే గొప్పవాడైపోతాడు. ఇస్సాకునే మనం సాదృశ్యంగా చూసినట్లయితే నిజంగా దేవాది దేవుడు ఆ కాలంలో ఇస్సాకుని ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నిన్ను నన్ను కూడా ప్రభువారు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నారు. అందుని బట్టి దేవునికి మన కృతజ్ఞతలు చెల్లించబద్దులమే ఉన్నాం. ప్రభువారు నిన్ను నన్ను విడిచిపెట్టాడండి. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే, ఆ సంవత్సరము నూరంతర ఫలమును పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు, దేవుడు ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. మన జ్ఞానము, మన తెలివి, మన ఆలోచన, మన చదువు ఏమీ పనికిరావండి. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం గొప్పవాడం అవుతాం, ఆశీర్వదించబడతాం. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రభువా, నీ హస్తాలతో నన్ను ఇస్సాకుని అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. చూడండి, యోబు గారిని చూద్దాం. యోబు గ్రంథంలో ఒక అద్భుతం, ఒక విషయాన్ని చూద్దాం. మనకు చాలా తెలిసిన విషయమే. ఒక్క మాట చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగి. అది చూసారా? యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. ఎందుకు ఈ నా కష్టాలు? 2024 సంవత్సరంలో ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయి? ఎందుకు నాకు ఈ బాధలు వచ్చినాయి? నేను అన్నిట్లో నమ్మకంగా ఉన్నానే, దేవునికి యథార్థంగా ఉన్నానే అని అనుకోవచ్చు. యోబు గారు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడండి? ఎన్నో కష్టాలు పడ్డాడు. బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఒంటి నిండా కూడా భయంకరమైన వ్యాధి వచ్చింది, కురుపులు వచ్చింది. ఎంతో బాధపడ్డాడు, బూడిద పోసుకున్నాడు, రోడ్డు మీద చిల్లాపెంకుతో గీక్కున్నాడు, కుక్కలు వచ్చి కురుపులు లాగి ఎంతో బాధపడ్డాడు. కానీ మళ్ళీ ప్రభువారు తను ఆశీర్వదించడం మొదలెట్టాడు. చూడండి ఎలాగ ఆశీర్వదించాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడట. ఎప్పుడైతే మన శోధనని, కష్టాలని, ఇరుకుల్ని మనం తట్టుకోగలగమో వెంటనే దేవాది దేవుడు దానికంటే రెట్టింపు ఘనతతో నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు వారి యొక్క హస్తములు చేసిన మేలు గొప్పతనాలు ఏంటంటే ప్రభువారు హస్తములు ఆశీర్వదిస్తాయి అనేది మనం మర్చిపోకూడదు. దాన్ని బట్టి మనం ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి ఆరాధించి స్తుతించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకొక అనుభవం చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 30 వరకు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపహరింపలేడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వరకు అద్భుతమైన మాట చెప్తూ వస్తున్నారు. 27వ వచనములో
నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవ్వడను వాటి నా చేతిలో నుండి ఆయన చేతిలో ఉన్న నిన్ను ఎవ్వరు ముట్టుకోలేరండి. ప్రభువారి చేతిలో నుండి ఎవ్వరు తీయటానికి ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కాదు. సాతాను ఎన్నో కుయుక్తులు చేయొచ్చు. 2024 సంవత్సరంలో నిన్ను ఎప్పుడు మింగుదామని, ఎప్పుడు గర్జించు సింహం వల్ల నీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎన్నోసార్లు సాతాను అపజయం పొందుతూ వచ్చాడు. ఎందుకంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావండి? దేవుని యొక్క హస్తములో, ప్రభువైన యేసుక్రీస్తు వారి హస్తములో ఉన్నావు. అందుకనే ఆ బలమైన హస్తంలో నుండి నిన్ను నన్ను ఆ ప్రభువారు కాపాడుతుంటే ఆ యొక్క సాతాను ఏం చేస్తుందండి? ఏమీ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి నన్ను ఎన్నటికి నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే బలమైన హస్తములు దేవుని ఏంటండి? బలమైన హస్తములు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ బలమైన హస్తంతో నిన్ను నన్ను ఆయన గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఆ సాతాను ఏమీ మనం చేయలేడు. మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించాలి. ప్రభా, ఈ రోజున నన్ను మీ చేతుల్లో మరి నన్ను పట్టుకొని నన్ను జాగ్రత్తగా కాచి కాపాడుతున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు. నాకు నిత్య జీవానికి ఇష్టపడిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. ఈ సందర్భం గురించి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6:37 చూడండి. 6:37లో 6:37 వచనంలో ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎవ్వరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన హస్తాలతో తీసుకుంటాడు తప్ప ఆయన మీరు నా దగ్గరకు రావద్దని హస్తాలతో బయటికి త్రోసివేసే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 5వ అనుభవంలో బలమైన హస్తములు అయిన ఆ హస్తములో నీవు నేను ఉన్నాం. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్రమను. ఇప్పుడు వరకు మనం ఎన్ని విషయాలు చూసామండి? 5 విషయాలు చూసాం. మొట్టమొదటి హస్తములు ఏం చేసినండి? మనని సృజించినవి. రెండో హస్తములు ఏం చేసినండి? మనని రక్షించినవి. మూడో హస్తములు ఏం చేసినండి? మనని అద్భుత కార్యాలు మన పట్ల చేస్తూ వచ్చింది. 4వ హస్తాలు మనం ఏం చేసినాయండి? ఆశీర్వదించినవి. 5వ హస్తం ఏం చేసిందండి? బలమైన హస్తంతో నిన్ను నన్ను పట్టుకుంటూ వచ్చాడు దేవుడు. బలమైన హస్తములని జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పెట్టి మీకు మన తర్వాత చూడండి. యోహాను రాసిన సువార్త మరి 13వ అధ్యాయము మనం ముగించుకుందాం. ఇంకా 2 విషయాలు చూసుకొని 13వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములో కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇక్కడ మనం చూసినట్లు చాలా ఇక్కడ ఈ హస్తముల పేరేంటంటే సామర్థ్యము, అంటే అధికారము గల హస్తములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హస్తాలు ఏం చేశాయి అంటే చూడండి ఎలా ఏం చేశాయి. ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాం. 3వ వచనంలో నుండి, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్దకు నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన భక్తిలో నుండి లేచి తన పై వస్త్రములు అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. ఇక్కడ శిష్యులందరూ కూడా కూర్చొని ఉన్నారట. కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా కూర్చొని ఉన్నారు. అక్కడ ఏంటి సందర్భం ఏంటంటే, ఎవరైతే మరి వాళ్ళల్లో తక్కువ అని అనుకుంటారో వాళ్ళు లేచి వాస్తవంగా ఆ కాళ్ళు కడగాలి, శిష్యుల కాళ్ళు కడగాలి. ఎవరికి వాళ్ళే ఏమనుకుంటున్నారు? నేను గొప్ప అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? తన అధికారాన్ని పక్కన పెట్టి ఆయనే లెగిసి ఆ తువాలు తీసుకొని నడుము కట్టుకొని
ఆ ప్లేట్లో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాల దగ్గరికి వెళ్ళి ఒంగోని కాళ్ళు పాదాలు కడుగుతూ వచ్చాడు. చూశారండి ఎంత ప్రేమ అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామర్థ్యం, అధికారం గల హస్తములు ఆయనవి. అందుకనే ఆయన గురించి ఒక మాట చూద్దాం. 10వ అధ్యాయము యోహాను సువార్త 18 చూడండి ఒక మాట. 10:18. దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు, నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు. అంటే అంత సామర్థ్యము గల దేవుడు ప్రభువైన యేసుకు. ప్రాణాన్ని పెట్టడానికి, ప్రాణాన్ని తీసుకోవడానికి అంత శక్తి గల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుడు. అలాగే మళ్ళీ ఇంకొక మాట అర్థం కావడానికి మత్తయి రాసిన సువార్త 28:18 చూడండి ఒక్క మాట. 28:18. యేసు నా యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉంది. పరలోకమును భూమి మీద దేవాది దేవునికి సర్వ అధికారం ఉన్నది. అందుకనే ఆయన అధికారం గల హస్తములు. ఆ హస్తములు నిన్ను నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టే హస్తములు కాదండి. ఆయన సామర్థ్యము గల, అధికారం గల హస్తములు. ఆ హస్తములు నిన్ను నన్ను ఎప్పుడు పట్టుకొని ఆయన తగ్గించుకొని నీకు నాకు మరి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వారిగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మరి ఆయన దేవుడై ఉండి మానవుడికి ఈ లోకానికి దిగి వచ్చారు. కన్నిక గర్భమున ఆయన పుట్టాడు. ఆయన పుట్టుకలో కూడా ఎంతో దీనస్థితి కనపడుతూ వస్తుంది. ఆయన పుట్టినప్పుడు ఒక ఎర్రటి మట్టి మీద ఆయన పండుకోబెట్టారట. ఫస్ట్ మట్టి మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, పండుకోవటానికి ప్లేస్ లేకపోతే ఆ యొక్క తొట్టి ఎలా ఉంటుందండి? కుడి తొట్టి ఎలా ఉంటుంది? శుభ్రంగా సిట్రస్ వస్తుందా? చూడండి, వాసన వస్తుంది. ఆ నీళ్ళు పోసి కడక్క అంత ఆ తొట్లో ఆ పొత్తుగుడ్లతో చుట్టి దాంట్లో పెట్టారు. అంతా తగ్గించుకున్నాడు. చూడండి దేనర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఖరీదనం చెల్లిస్తూ వచ్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి మరి ఆయన నీ కొరకు నా కొరకు ఆ యొక్క సమాధిని జయించి తిరిగి సజీవుడిగా లేచాడు. ఆయన నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యంలో గృహాలు సిద్ధపాటు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సామర్థ్యము, అధికారం గల హస్తములకి దేవాదేవుడు నిన్ను నన్ను తీసుకొని ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆ కాళ్ళని పట్టుకొని యేసు ప్రభు వారు కడుగుతున్నాడండి శిష్యుల కాళ్ళని. అంటే ఎంత అధికారం ఉన్నా సరే అంత తగ్గింపుతో యేసు ప్రభు వారు నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడని మనం జ్ఞాపకం తీసుకొని దేవుని స్తుతించి ఆరాధించాలి. లాస్ట్ మాట చూసుకొని మనం ఆరాధించుకుందాం. లాస్ట్ మాట యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. శిష్యుల యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి సమాధానం కలుగునుగాకని వారితో చెప్పారు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యుల ప్రభువును చూసి సంతోషించింది. అది ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు గాయపడి నిత్యజీవం ఇవ్వటానికి ఆయన హస్తాలు చాపిన వారిగా ఉంటున్నారు. యేసు ప్రభు వారిని కలవరిలో ప్రాణం పెట్టి సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా ఒక ఇంటిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి మధ్యలో నిలబడినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. దాంట్లో ఒక వ్యక్తి కూడా నమ్మని వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ఎవరండి? ఆయన తోమ. ఆయన నిజంగా ఆయనైతే నేనేం చేయాలి? అతన్ని తాకి అతని చేతుల్ని ముట్టుకొని ఆ యొక్క బెజ్జాలను చేయబెట్టి చూడాలి అని అన్నవాడు తోమ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున ప్రభువారి యొక్క గాయముల నుండి
నిత్య జీవాన్నిచ్చే హస్తములుగా ప్రభువారు చేయి చాపిన వారుగా ఉంటున్నారు. నీ కొరకు నా కొరకు, ఇదిగో నేను నీ కొరకు శిలువ మరణం పొందానని ఆయన చేతుల్ని మనకు చూపిస్తూ వస్తున్నాడు. అలాంటి హస్తాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, మన పాపం నిమిత్తం చెడు మార్గములను నడుచుచు లోబడని వాళ్ళని ప్రజల వైపు దినమంతయు ఆయన చేతులు ఏం చేశాడండి, చాపుతూ వస్తుంది. దినమంతా కూడా ఆ చేతులు చాపుతూ ఉన్నాడు. ప్రియమైన దేని బిడ్డారా, దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. ప్రభువా, నిజంగా నా చేతులతో చేసిన పాపాల కొరకే కదా ప్రభువా మీ చేతులకి మేకులు కొట్టారు. నిజంగా నా కాళ్ళతో చేసిన పాపాల కొరకే కదా ప్రభువా నా కాళ్ళకు కొట్టవలసిన మేకులు మీకు కాళ్ళకు కొట్టారు. ప్రభువా, నా శరీరత్వం చేసిన పాపాల కొరకు నా శరీరం అంతా కూడా దున్నపడ్డది ప్రభువా, కొరడాలతో పట్టబడ్డది ప్రభువా. తలతో చేసిన పాపాల కొరకు తలకే ముళ్ళు కిరీటం వేయించబడ్డది ప్రభువా. పొట్టతో చేసిన పాపం కొరకు పొట్టలో బల్లె పొట్టు కొలిచారు ప్రభువా. నిజంగా ప్రభువారిని మనం ఎంతగా స్తుతించినా తక్కువేనండి. 2025 సంవత్సరంలో ఆయన గొప్పగా మనం ఘనపరిచి మహిమపరచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క హస్తములు ఏమేం చేసినాయండి, మననే అద్భుతాలు చేస్తూ వచ్చినాయి మన జీవితాల్లో. ఈ 2024 సంవత్సరం అంతా కూడా మనం అసలుకి మనం ఈ రోజున ఈ గుండె కొట్టుకుంటుందంటే ఆయన పెట్టిన భిక్ష. నిజంగా తండ్రి, నిజంగా మనం ఆయనకి ఏమి ఇచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేమండి. మనం ఈ ఒక్క రాత్రే కాదు, ఎన్ని రాత్రులు ఇలా కూర్చొని మనం ఆయన ఆరాధించినా ఆయన రుణం తీర్చుకోలేము. నిజంగా ఆయన హస్తాలు నిన్ను నన్ను సృజించి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను నన్ను సృజించి మనకు రూపాన్ని ఇచ్చినాయి. అంతేకాకుండా నిన్ను నన్ను ఎన్నో ఆపదల నుండి రక్షిస్తూ వచ్చినాయి ఆయన హస్తాలు. అంతేకాకుండా ఆయన హస్తాలు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మరి యేసుక్రీస్తు వారి హస్తాలు ఎన్నోసార్లు నిన్ను నన్ను ఆశీర్వదిస్తూ దీవిస్తూ వచ్చినాయి. ప్రియమైన దేవుడు, అంతేకాకుండా ఎన్నోసార్లు హస్తములు బలంగా నిన్ను పట్టుకొని పడిపోకుండా, సాతాను నిన్ను దొంగిలించకుండా ఆయన హస్తాల్లో పట్టుకొని నిన్ను భద్రపరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ రావాలి. అంతేకాకుండా సామర్థ్యం, అధికారం గల హస్తాలతో దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ఆ హస్తాలతో నిన్ను నన్ను మరి ఆయన తగ్గించుకొని నిన్ను నన్ను ఆయన పాదాలు కడిగే స్థితిలో మరి దేన స్థితిలోకి ఆయన నీ కొరకు నా కొరకు వచ్చేసాడు. ప్రియమైన దేవుడు, దాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. అలాగే గాయపడిన ఆయన చేతుల ద్వారా నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన హస్తాన్ని జాపుతూ వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన మేలు. నిజంగా మరి ఒక వ్యక్తి అన్నాడు, నాకు ఏమీ అవసరం లేదండి, డబ్బు వద్దు, ఏమీ వద్దు, కానీ నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఈ సంవత్సరం అంతా, అది చాలు నాకు అంటాడు. పొద్దున ఫోన్ చేసి ఈ 2024 సంవత్సరంలో నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అంతకంటే నాకేం కావాలి, నా ప్రభు నాకు అంతకంటే ఏమి ఇచ్చాడు అని ఎంతో సంతోషంగా చెప్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ప్రభువారు మనకు సహాయం చేయడానికి ఆయన హస్తాలు ఎప్పుడు కూడా నీ కొరకు నా కొరకు బలంగా ఉన్నాయని మనం నమ్మి శ్వాసంతో దేవుని స్తుతించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ 7 అనుభవాలను తలపోసుకుంటూ ఈ 2025 సంవత్సరంలో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.